गणपति पप्पा गणपति पप्पा साईनाथ महाराज की గణపతి నవరాత్రులకి ప్రేమసాయి మందిరం పెద్ద తోర్నాల గ్రామానికి రాబోతూ ఉన్న ఈ బుజ్జి బుజ్జి గణపయ్య పెద్దదోర్నాల గ్రామంలో శ్రీ ప్రేమసాయి మందిరంలో గణపతి నవరాత్రులు చాలా బాగా జరిగాయి. గణపతి నిమజ్జనం అంతా కలిపి ఒకే ఒక్క వీడియోలో మనందరి కోసం బుజ్జి బుజ్జి గణపయ్యని చాలా ఘనంగా చాలా అంగరంగ వైభవంగా సాగనంపాము. హడావుడిగా గ్రామోత్సవానికి అందరం సిద్ధం. గణపయ్యని వాహనం ఎక్కించగానే లడ్డూ పాట మొదలుపెట్టాము. ఈ లడ్డూ వేలం పాట అంటే గణపతి అనుగ్రహ ఆశీస్సులు పొందడమే. ఆ ఆశీస్సులు అనుగ్రహాన్ని నుసుళ్లపల్లి రవి గారు సొంతం చేసుకోవడం జరిగింది 40,101 రూపాయలతోటి. వేలంపాట అనంతరం సగౌరవంగా వీరి కుటుంబ సభ్యులందరినీ కూడా కోలాటాల మధ్యలో వీరి ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. Yeah.
గ్రామోత్సవం అంతా ముగించుకొని స్వామివారిని సప్త నదుల కలయిక సంగమేశ్వరానికి అందరం కలిసి తీసుకెళ్ళడం జరిగింది. దారిలో టిఫిన్లు చేస్తూ అలా కొండతల్లి ఇచ్చే ఆ చింతకాయలని కోసుకుంటూ అల్లరి చేస్తూ భక్తి పాటలు పాడుకుంటూ స్వామివారిని గంగమ్మ ఒడిలోకి చేర్చడం జరిగింది. గణపతి నవరాత్రులు అనగానే వీధి వీధికి గణపయ్యను పెట్టుకొని 9 రోజుల పాటు ఆటపాటలతో పూజలతోటి అందరూ కలిసి మెలిసి చాలా ఐకమత్యంగా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి ఐకమత్యం కోసమే అలనాడు గణపతి మండపాలు ఏర్పాటు చేసి ప్రజలలో ఐకమత్యాన్ని చాటి చెప్పడం కోసమే ఈ విధమైన పండుగని ఏర్పాటు చేయడం జరిగిందని బాలగంగాధర తిలక్ గారి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. అసలు మనందరి ఐకమత్యం కోసమే ఏమో గణపయ్య కైలాసాన్ని తల్లిదండ్రులని వదిలిపెట్టి మన దరికి చేర్చి మన ఆటపాటలు ఆనందం అన్నీ చూసి చివరికి తల్లి ఒడికి చేరుతారు. గణపతి గంగమ్మ ఒడి చేరడానికి పడవలో వెళ్తూ ఉన్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. వెళ్ళిరా గణపయ్య వెళ్ళిరా, ఒక్క చెంబు నీళ్లు ఒక్క మారేడు దళంతో పొంగిపోయే బోలా శంకరుడికి, అమ్మా అని పిలువగానే పరిగెత్తుకుంటూ వచ్చే పార్వతీమాతకి మా నమస్సులు తెలియజేయి. ఈ 9 రోజుల పాటు మేము చేసిన తప్పులొప్పులు మన్నించి మా లోటుపాట్లను క్షమించి మమ్మల్ని మీ బిడ్డలుగా భావించి తిరిగి మరలా మీరు రావాలి. ఓ